దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేట వందనాలు. కీర్తన గ్రంథం 91 అధ్యాయం 14 వచ్చిన నేను చదువుతాను, మీరు వినండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామమును విరిగినవాడు గనక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఎవరు అతను 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 అంటున్నారు? ఒక కీడు ఒక నష్టమే నీకు వచ్చిందనుకో, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, నీకు ఒక ప్రమాదం పొంచి ఉంది, నీకు తెలిసిపోయింది. నీ వెంటనే మోకాల నుంచి ప్రభా ఈ శ్రమ నుంచి బాధ నుంచి నన్ను తప్పించు నువ్వు అడిగవనుకో, వెంటనే ఆ శ్రమ నుంచి నిన్ను తప్పిస్తాడు దేవుడు. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్న విశ్వాసవే, ఒకవేళ ఏదో ఒక పాపం పంచి ఉంది, నీ కూడా ఆలోచన వస్తుంది, నీవు మొర పెట్టావంటే ప్రభా నాకు ఈ పాపపు కోరిక నుంచి నాకు విడుదలయ్యా అని నువ్వు మొర పెడితే ఆ పాపం నుంచి విడుదలిస్తాడు. లేదా రోగమా, అప్పుల సమస్యల, కష్టమా, ఏదైనా సరే నీవు దేవుని దగ్గరకు వచ్చిన మొర పెట్టిన మరుక్షణమే దేవుడు నిన్ను తప్పించుటకు సిద్ధముగా ఉన్నాడు. సోదరా, మరి నీవు దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు తప్పించబడతావు, నువ్వు గణపరచబడతావు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు.